ప్రైజ్ లార్డ్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అయితే ఈరోజు మీకు మంచి రెసిపీతో వచ్చానమాట. చాలా టేస్టీగా, సింపుల్గా, హెల్తీగా, తొందరగా అయిపోయేలాగా చేసుకునే రెసిపీస్ అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇది కూడా చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నా దగ్గర అయితే రైస్ మిగిలిపోయిందనమాట. దాంతో నేను హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే తొందరగా కూడా అయిపోతుంది, ఎక్కువగా పని కూడా ఉండదు అనమాట. ఫస్ట్ అయితే క్యారెట్ని అనేది మంచిగా తురిమేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని దాంట్లో ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి పసుపు, ధనియా పౌడరు, అలాగే కారం లైట్గా వేసుకొని ఇది మంచిగా నూనెలో వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి అయితే ఒక ఎగ్ అయితే తీసుకున్నానండి. ఎగ్ని బ్రేక్ చేసుకొని దాంట్లోకి అయితే వేసేసుకున్నాను. ఇది చూస్తున్నారు కదా, వీడియో చూపిస్తున్నట్టుగా కొంచెం బాగా వేగే వరకు ఆగండి. అలాగ చేస్తే మనకి ఏంటంటే కొంచెం ఎక్కువగా వస్తుంది. అలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక లైట్గా అంటే దానికి సరిపడంత వరకే వేసుకోండి. వేసుకుని కొంచెం సేపు అలా నూనెలో వేగనిచ్చితే బాగుంటుంది అనమాట. ఇలా వేగిన తర్వాత దీన్ని అయితే చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకొని దాన్ని కొంచెం నూనెలో వేగనిచ్చుకోండి. చూస్తున్నారు కదా, ఇలా వేగిన తర్వాత దీంట్లోకి అయితే రైస్ అయితే నేను యాడ్ చేసుకున్నానండి. కొంతమంది ఇలా కూడా తినేయచ్చు, నేనైతే ఇలా కూడా తింటాను. క్యారెట్ లేనప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేసుకుని కొంచెం ఇప్పుడైతే ఉప్పు వేసుకోండి. మీకు ఇంకా కావాలంటే కరివేపాకు, కొత్తిమీర, ఇంకా మీకు నచ్చిన బీన్స్, స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్నాను నేను. ఈజీగా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇలా చేసుకొని మంచి కలిపేసుకొని మూత పెట్టి మగ్గనిచ్చుకున్నాను ఒక 5 minutes. దాని తర్వాత ఇంకా సర్వింగ్ చేసుకొని ఇంకా హాల్లోకి తెచ్చుకొని తింటున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అయితే ఈరోజు మీకు ఇంకో రెసిపీ ఏంటంటే, చేపల కూర అనేది ఎవరికి ఇష్టం ఉంటుందండి? ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది కదా. కానీ దాని ప్రాసెస్ అనేది చాలా కష్టము. ఎక్కువగా పని ఎక్కువ లేకుండా సింపుల్గా చేసేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. కానీ టేస్ట్ వైజ్లో మాత్రం చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎక్కువగా మనం చేసుకుంటూ ఉంటాం కదండి. అయితే ఇలా సింపుల్గా నేను కూడా నాకు స్మెల్ వచ్చేస్తుంది అని చెప్పేసి నేను చాలా ఇబ్బంది పడతానన్నమాట ఫిష్ కర్రీ చేసినప్పుడు. అలా కాకుండా కొంచెం మనకి కన్వీనెంట్గా ఉండేలాగా సింపుల్గా అయిపోవాలి, ఎక్కువ పని ఉండకూడదు అనుకునేటట్టుగా నేనైతే ఇన్ని రోజుల తర్వాత నాకు బెస్ట్ అనిపించింది అనమాట. నేను ఇలాగే కాదండి, చాలా రకాలుగా చేస్తాను. మా నాన్నమ్మ స్టైల్లో, అమ్మమ్మ స్టైల్లో, మమ్మీ నేర్పించినట్టుగా, నాకు నచ్చినట్టుగా అలా బోల్డ్ అనేది అయితే చేసుకుంటాను అనమాట. అయితే ప్రాసెస్కి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి కొబ్బరి తీసుకున్నాను, దాంతోపాటు 3 టమాటాలు, తర్వాత ఉల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లి ఇలా తీసుకొని మంచిగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి అనేది పొడిగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఫిష్ అయితే ముందుగానే కడిగేసి పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, ముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే. ఒక 2 రోజుల బ్యాక్ నేను కడిగేసుకొని పెట్టుకున్నాను కదండి, అవైతే నేను ఇవాళ అయితే కర్రీగా వండుతున్నాను అనమాట. కర్రీ ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే దాకా తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్నదంతా దాంట్లో వేసేసుకొని మంచిగా మగ్గనివ్వండి. ఇది అడుగు అంటుతూ ఉంటుందన్నమాట. కంగారు పడకండి, పర్వాలేదు. మరీ ఎక్కువ పడకుండా కొంచెం అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. అలా కలుపుతూ ఉంటే మనకి మంచిగా అది దగ్గర పడి దాంట్లో ఉన్న పచ్చివాసన పోయి ఆయిల్ బయటకు వస్తుంది అనమాట. మీకు కనిపించట్లేదు కానీ దగ్గరుండి చూస్తే మీకు తెలుస్తుందండి. అది బాగా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత దీంట్లోకి అయితే నేను వీళ్ళు చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం లైట్గా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో ఫ్లేవర్ అనేది బాగోదు కాబట్టి జస్ట్ కొంచెం వరకు వేసుకున్నాను అనమాట. మీకు కర్రీకి తగ్గట్టుగా వేసుకొని అది పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి పసుపు, కారము, 3 స్పూన్ల కారం వేసుకొని మంచిగా అది కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ మనకి ఎంతవరకు కావాలనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దాంట్లోకి అయితే పచ్చిమిర్చి మనం పొడిగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు వేసేసుకొని మూత పెట్టి బాగా మరగనివ్వండి. ఇలా మరిగినప్పుడు నేనైతే ఇక్కడ మామిడికాయ తీసుకున్నాను అనమాట. మామిడికాయ టేస్ట్ అనేది బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి తీసుకున్నాను. మీ దగ్గర లేకపోతే చింతపండుతోనే చేసుకోవచ్చు అనమాట. నేనైతే చిన్నగా ఉంచండి అదంతవరకు మామిడికైతే తీసుకొని దానైతే చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను.
బాగా మరుగుతున్న పులుసులో నేనైతే చేప ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ ఫిష్ ఏంటనేది నాకు తెలియదు కానీ కర్రీ అయితే బాగా వచ్చిందనమాట. బాగుంటుంది కర్రీ. ఇవైతే యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి అయితే మామిడికాయ ముక్కలు, దాంతోపాటు కొంచెం లైట్గా చింతపండు అయితే యాడ్ చేసుకున్నాను. చింతపండు యాడ్ చేసుకోవాలని ఏం లేదండి, నాకైతే కొంచెం లైట్గా వేస్తే మంచిది అనిపించింది. ఎందుకంటే ఈ చింతపండుని కొంచెం మామిడికాయ పులుపు అనేది వేరేగా ఉంటుంది కదా, అది మళ్ళీ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి నేనైతే లైట్గా చింతపండు కూడా యాడ్ చేసినాను అనమాట. మీకు లేకపోతే రెండిట్లో ఏదో ఒకటే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దగ్గర పడేంత వరకు మంచిగా మగ్గనిస్తూ వచ్చాను అనమాట. ఈ లోపల ఖాళీగా ఉండవు ఎందుకని చెప్పేసి నేనైతే గిన్నెలు అయితే కడిగేసుకున్నాను. ఇంకొకటి ఉండిపోయింది, అదైతే కొంచెం కడగాలి, కొంచెం గట్టిగా ఉందన్నమాట, కడగడానికి కష్టంగా ఉంది. అందుకని చెప్పేసి నేనైతే ఇంకా అది కడగలేదు. ఈ లోపల కర్రీ అయితే మంచిగా మగ్గిపోయింది అనమాట. స్టవ్ కూడా ఆఫ్ చేసాను. చూసారు కదా ఎంత దగ్గరగా పులుసుగా గ్రేవీగా చాలా టేస్టీగా ఉందన్నమాట. మామిడికాయ వేసానేమో ఇంకా టేస్టీగా అనిపించింది. మనకి మసాలా వేయలేదు అనే ఆ ఫీలింగ్ కూడా ఏమి ఉండదు అనమాట, అంత బాగుంటుంది. నేను ఎక్కువగా మసాలాలు ఎక్కువ వాడను అనమాట, అందుకని చెప్పేసి నేను ఎక్కువ మసాలా వేయను. టేస్ట్ అనేది స్మెల్ వచ్చేస్తుందేమో అని మీరు కూడా అనుకోవచ్చేమో, కానీ అస్సలు ఏమీ లేదండి. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సింపుల్గా మీకు చేసుకోవాలి, ఎక్కువగా పని ఉండకూడదు అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చేసింది ఇద్దరు మాత్రమే అండి, మేము ఇద్దరమే ఉంటాము. కానీ ఇది ఒక్క రోజులోనే, అంటే ఒక్క పూటలోనే కర్రీ అయిపోయింది అనమాట. అంత టేస్టీగా వచ్చింది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్గా ఉందంటే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్